ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలిలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3 గంటలకు 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. భారీ శబ్దంతో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది పొదిల్లో 2 సార్లు భూకంపం సంభవించింది. ఇప్పుడు మనం చూస్తున్నాం 3 సెకండ్ల పాటు ఈ భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఏదో ఒక కుదుపులాగా రావడంతో ప్రజలందరూ చాలామంది భయభ్రాంతులకు గురైనట్లుగా తెలుస్తుంది. కొంతమంది ఈ ఇళ్లలో ఈ సామాన్లు అవి కింద పడిపోతుండడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. కాకపోతే ఇట్స్ వెరీ షార్ట్ పీరియడ్, కేవలం 3 సెకండ్ల పాటు మాత్రమే కంపించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చాలామంది నిద్రలోంచి లేచి బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాక కొద్దిసేపటి వరకు మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళడానికి భయపడ్డారంటూ తెలుస్తోంది. సో అసలు అక్కడ ఈ 2 సార్లు వరుసగా పొదిల్లో ఈ భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఎందుకు వచ్చింది? వరుస భూకంపాల కారణం ఏంటి? ఏదైనా నష్టం జరిగిందా? అధికారులు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి అనే డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తున్నారు, అర్లీ మార్నింగ్ 3 o'clock అప్పుడు బాగా డీప్ స్లీప్లో ఉంటారు ప్రజలందరూ. ఆ సమయంలో ఈ భూకంపం రావడంతో చాలామంది బయటకు పరుగులు తీశారు. నిద్ర మేల్కొని ఎలా చూస్తున్నారో మనం చూస్తున్నాం భయంతో. ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ మీకు చూపిస్తాను నేను. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనతో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చినట్లుగా తెలుస్తోంది భూకంపం. ఏంటి పరిస్థితి ఏంటి? అసలు వరుసగా 2 సార్లు ఇప్పటికి భూకంపం వచ్చినట్లుగా తెలుస్తోంది పొదిల్లో. నందు ఈ రోజు తెల్లవారుజామున ఏర్పడినటువంటి భూకంపంతో కూడా ఒకసారి కూడా స్థానికంగా ప్రజలకు కొంత భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేదు. ఎందుకంటే చేమకుర్తి, ముండ్లమూరు, దర్శి పరిసర ప్రాంతాల్లోనే అంతకుముందు భూమి కంపించేది. దీని మీద కూడా అధికారులు చాలా సార్లు అధ్యయనం చేసిన పరిస్థితి. కాకపోతే పొదిలి పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇది 3వసారిగా వచ్చింది అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్తున్నారు. కాకపోతే దీని మీద అధికారికంగా ఎటువంటి ప్రయత్నం కానీ వెలువడలేదు. కాబట్టి ఇది వచ్చిన పరిస్థితిలో ఒక 2-3 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఆ టైంలో మేము బయట ఉన్నామని చెప్పేసి కొంతమంది ఎర్లీ అవర్స్ వచ్చేటటువంటి కూలీలు అయితే, అంటే లోడ్ ని అన్లోడ్ చేసేటువంటి కూలీలు అయితే చెప్పిన పరిస్థితి. దాన్ని బట్టి చూసినట్టయితే ఇది అంటే భూకంపమా లేకపోతే ఏదన్నా ఆ దగ్గరలో ఏదైనా బ్లాస్టింగ్ జరిగితే వచ్చిందా లేకపోతే అనేది కోణంలో అయితే అధికారులు విచారణ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నందు గతంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 25 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేమకుర్తి గెలాక్సీ క్వారీలు ఉన్నాయి. అక్కడ నైట్ టైం అయితే పెద్ద బ్లాస్టింగ్ జరుగుతుంది. డే టైంలో పెద్ద బ్లాస్టింగ్ జరగబోతుంది. నైట్ టైంలో ఆ బ్లాస్టింగ్ చేసి డే టైంలో ఆ రాయిని కోసే పనులు అయితే వాళ్ళు ఉంటారు. అటువంటి టైంలో పెద్ద బ్లాస్టింగ్ జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు కొంత ఎఫెక్టెడ్ అయ్యి కొంత వైబ్రేషన్స్ వచ్చి భూకంపం వచ్చిందన్న ఒక ఫీలింగ్ అయితే కలిగే పరిస్థితి ఉంది. కాకపోతే ఇది అందులో కోణంగా జరిగిందా లేకపోతే ఏంటనేది అయితే చేమకుర్తి ఎఫెక్టెడ్ ఏరియాలో ఇటు ముండ్లమూరు, దర్శి, గంగవరం ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గతంలో భూకంపాలు వచ్చాయి. ఎందుకంటే దానికి గుళ్ళకమ్మ పరివాహక ప్రాంతం కొంత ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పేసి కూడా చెప్పిన అధికారులు ఇప్పుడు పొదిల్లో వచ్చిన మీద అయితే కొంత అధ్యయనం చేయాల్సిన పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు పొదిలికి ఆనుకొని అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం ఒకటి జరుగుతున్న క్రమంలో అక్కడ పెద్ద అంటే డోజర్ వర్క్స్ జరుగుతున్న నేపథ్యంలో కూడా దాని ఎఫెక్టెడ్ ఏమన్నా కొద్దిగా ప్రజలకి ఆ ఫీలింగ్ కలిగిందా అనేది కోణంలో కూడా అధికారులు అయితే విచారణ చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ వచ్చిన ఈ భూకంపం పట్ల కొంత ప్రజలైతే ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే సంవత్సరంలో 3 సార్లు భూకంపం వచ్చింది. అది అధికారికంగా కూడా ఈ మోతాదులో వచ్చిందని చెప్పేసి అధికారులు కూడా చెప్పకపోవటం, అంటే అక్కడ ఏమన్నా భూమి పొరలు ఏదైనా చేంజెస్ సంభవిస్తున్నాయన్న కోణంలో ప్రజలైతే కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. ఏదన్నా వరదలు ఇలాంటివి వచ్చి వాగులు పొంగిన పరిస్థితే కానీ భూకంపం అనేది కొత్తగా ఆ పొదిలి అదేవిధంగా కొనకలమెట్ల, మార్కాపురం ప్రజలకి పరిచయం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇది భౌగోళికంగా చూసినట్టయితే ఇటు 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇటు చేమకుర్తి గెలాక్సీ ఉంది, అది పొదిలికి. అదేవిధంగా అటు మార్కాపురము గతంలో ఆ మార్కాపురం పలకల కోసం తోడిన క్వారీలు అంత డొల్లతనంగా ఉంటూ ఆ క్వారీలు అలాగే వదిలేసిన పరిస్థితుల్లో ఏదైనా భౌగోళికంగా ఏదైనా మార్పులు చేర్పులు అంటే అలాంటివి ఏమన్నా జరిగి
ఈ భూమి కంపించిందా లేకపోతే లేదా వాస్తవంగా ఇది భూకంపం అనేది మటుకి అధికారులు ధృవీకరించే మటుకి దీని మీద లోతైన విచారణ చేయాల్సిన పరిస్థితి. ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా అధికారులు ఖచ్చితమైన విషయాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఉందన్నారు. లేకపోతే ఇటువంటి జరిగినప్పుడల్లా కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. వారైతే ఆ మిడ్ నైట్ వస్తున్న ఈ భూకంపాల వల్ల కూడా వాళ్ళు ప్రజలైతే చాలా భయాందోళనకు గురవుతున్నారు. దీని పట్ల ప్రజలైతే కొంత అప్రమత్తం ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు జరిగిన సంఘటన మీద కూడా విచారణ చేసి తదుపరి నివేదిక ఇస్తే బెటర్ గా ఉంటుందని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ జరిగిన సంఘటన వాస్తవానికి ఇది భూకంపమో కాదనేటికి తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అయితే ఇక్కడ మరొక కొత్త డౌట్ వస్తుంది, అసలు ఇది భూకంపమా లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి క్వారీస్ వల్ల అక్కడేమైనా వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల ఇది జరిగిందా అనే అభిప్రాయాలు కూడా ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. సో దీనికి సంబంధించి అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే లాస్ట్ 1 yearలో 3 times అక్కడ భూమి కంపించినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక డేంజర్ కండిషన్ అనే చెప్పాలి. కారణం ఏదైనప్పటికీ ఆ మైనింగ్ లేదంటే క్వారీస్ వల్ల ఏదైనా జరిగినా లేదంటే నిజంగా భూమి కంపించినా ఇలాంటి సమస్యలు రావడం మాత్రం ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా జరగడం మాత్రం ఒక పెద్ద ప్రాబ్లంగానే చూడాలి. అనుకోని ఏదైనా నష్టం జరిగితే తర్వాత ఏముంటుంది, ఎన్ని అనుకున్నా ఏముండదు. ఖచ్చితంగా ఈ విషయంలో అధికారులు వీలైనంత త్వరగా ఒక నివేదిక ఇవ్వాలి, విచారణ చేయాలి. అక్కడ ఎందుకు భూమి కంపిస్తుంది, ఒకవేళ మరొకసారి ఇలాంటిది వస్తే ఎంతవరకు రావచ్చు, దీని తీవ్రత ఎంతవరకు ఉండొచ్చు, ఎంత నష్టం ఉండే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల్లో కొంచెం అధికారులు ముందుగానే జాగ్రత్తగా ఉండి ప్రజలకు సైతం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఈ విషయంలో కొన్ని డౌట్స్ వస్తున్నాయి, చెప్పాల్సిన అవసరం అయితే ఈ విషయంలో ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఆ ప్రాంతం వరకే సహజంగా మరొక ముఖ్యమైన విషయం, భూమి ఒకవేళ కంపిస్తే ఆ కొద్దిపాటి ప్రాంతంలో జరిగే అవకాశం ఉండదు. అంటే భూ ప్రకంపనలు అనేవి చాలా పెద్ద ఎత్తున వస్తాయి. మనందరికీ తెలిసిందే టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ వల్ల ఒకదానికి ఒకటి రాపిడి వల్ల ఆ మూమెంట్స్ వల్ల ఈ భూకంపాలు వస్తూ ఉంటాయి. అలాంటిది టెక్టానిక్ ప్లేట్స్ కేవలం ఏదో ఒక ఊరికో లేదంటే ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేంత అక్కడ ఆ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండదు, కొంచెం పెద్ద ఎత్తున వస్తాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాంతానికి ఎక్కువగా వస్తున్నాయంటే ఇంకేదైనా కారణం ఉందా అనే అనుమానాలు ఇక్కడ బలపడుతున్నాయి. సో అధికారులు వీలైనంత త్వరగా ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. షాద్నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.